వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ సిపి శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్రం సాధనకు అగ్ర సైన్యాధిపతిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆశయాలను అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. అంబేద్కర్ గారు ఒక గొప్ప మేధావి కూడా. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వంలోనే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా తీసుకునేదే కాకుండా రాజ్యాంగాన్ని రచించే కమిటీ దానికి కూడా నాయకత్వం వహించి ఎంతో ముందు చూపుతూ కూడా, అంటే దాదాపుగా కూడా 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, ముఖ్యంగా భారతదేశంలో స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కానీ అనేక కులాలకు, మతాలకు, వర్గాలకు నిలమైన ఈ భారతదేశంలో అందరూ కూడా సమానమే, అందరికీ సమానమైన హక్కులు కల్పించేది పని హక్కు కానీ అన్నీ కూడా కల్పించిన పెద్ద గొప్ప మేధావి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతను రచించిన రాజ్యాంగం వల్లే ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం అనేది కూడా భారతదేశంలో ఉంది. అంటే అతను ఎంతో ముందు చూపుతో రచించిన రాజ్యాంగం వల్లనే చెప్పక తప్పదు కూడా. అంతేకాకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా సమానంగా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కూడా ముందుకు పోతున్నారు. మేము కూడా అందరూ కూడా ముందుకు అని చెప్తున్నారంటే ఆయన యొక్క చలువ అని కూడా చెప్పక తప్పదు. ఈరోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ కూడా బడుగు బలహీన వర్గాల వారికి కూడా పెద్దపీట వేసేదే కాకుండా మంత్రివర్గ కూర్పులో కావచ్చు, లేకపోతే కార్పొరేషన్లు నియమించేసే వారికి ఒక హోదా అనేది కూడా కల్పించి ముందుకు తీసుకుపోయిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నాడు. అదే ఆయన తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన రాజ్యాంగానికి ఏదైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా ఎంతో ఆ స్ఫూర్తితోనే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత కావచ్చు, ఇవన్నీ కూడా చేసేదే కాకుండా భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఒక మార్గదర్శకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినారని కూడా చెప్పక తప్పదు. కానీ దురదృష్టం కొద్దీ ఈరోజు ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నాం కానీ కడకు వాక్ స్వాతంత్రం లేకోకుండా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా 3 పార్టీల యొక్క నాయకత్వంలో ఉండే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజాస్వామ్యమే అనేది కూడా లేకుండా పరిస్థితులు కూడా ఈరోజు కూడా వచ్చేసాయి. రాజ్యాంగానికి బదులు ఎక్కడ కానీ ఇంతవరకు ఎవరు కానీ ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎవరు కానీ చెప్పలేదు ఇంకొక రాజ్యాంగం. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరు పెట్టేసి ఈరోజు దాన్ని అమలు పరిచేదానికి ఉన్న శ్రద్ధ, పట్టుదల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లేదు. దానికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రజాస్వామ్యం నుంచి ప్రతి ఒక్కరికి కూడా రక్షించడానికి, మళ్ళీ కూడా అందరికీ బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకోవడానికి కూడా కృషి చేస్తుంది, పోరాడుతుంది కూడా. ఆ రోజు స్వాతంత్ర సమయంలో గాంధీజీ గారి స్ఫూర్తితో అందరూ కూడా అహింస పద్ధతిలో ఎలా పోరాడినారో ఈరోజు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగం ప్రకారం మనం ప్రసాదించిన ప్రజాస్వామ్యం కూడా మళ్ళీ కూడా ప్రజ్వర్యం లేదన్నట్టు కూడా దానికి పోరాటం కూడా ఎప్పుడు కూడా వెనకాడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తెలుసు. మరొక ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి చర్యలు జరుగుతున్నాయి. రాజ్యాంగం పైన దాడి, రాజ్యాంగాన్ని బలహీనపరిచేటువంటి శక్తులు చాలా చురుగ్గా దేశంలో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, రాజ్యాంగ విలువలను, స్ఫూర్తిని ముందు తీసుకోవడం అందరి యొక్క కర్తవ్యం. రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా చోట్ల దళితులపైన దాడులు, అదేవిధంగా ఆర్థిక ప్రాంతీయ అసమానతలు పెంచేటువంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది.
ఈరోజు ఎన్నికల వ్యవస్థని బలహీనం చేశారు, న్యాయ వ్యవస్థను ఈరోజు ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రజలందరి బాధ్యత. ఈరోజు పక్క ఉన్న అన్ని దేశాల్లో కూడా అస్థిరత రాజ్యం వెళ్తా ఉంటే, ఇన్ని మతాలు, ఇన్ని వేల కులాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ మాత్రం స్థిరత్వం ఉందంటే అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించబడినటువంటి రాజ్యాంగమే కారణం. అట్లాంటి రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుతాం. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్ ముందు ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా ఆయన మహా గొప్ప మహోన్నత వ్యక్తి. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు మనమందరము ఈ స్థితిలో బ్రతుకుతున్నామంటే ఆ రాజ్యాంగమే. కానీ ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం రాసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో దళితుల పైన అరాచకాలు, వాళ్ళ భూములు లాక్కోవడం, ఎన్నో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? ఈ రోజు ఆరోగ్యశ్రీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితులకు కానీ వివిధ పేద వర్గాలకు ప్రతి కుటుంబానికి 25 లక్షలు బీమా ప్రకటిస్తే ఈ రోజు మీరు ఆ ఆరోగ్యశ్రీని అసలు లేకోకుండా చేశారు. మరి దళితులకు ఇచ్చిన 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది? దళితులకు ఇచ్చిన వివిధ పథకాలన్నీ కూడా మీ మేనిఫెస్టోలో రాసినటువన్నీ కూడా ఎందుకు అమలు చేయలేదని ఖచ్చితంగా ఈ దళిత సంఘాలు కూడా రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న దళిత సంఘాలు కావచ్చు అన్ని కూడా రోడ్డుపైకి వచ్చే ఖచ్చితంగా వీటిపైన నిరసన కూడా తొందరలో తెలియజేస్తాం. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని సందర్భంగా దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా బాబాసాహెబ్ ఎవరికి లొంగేవాడు కాదు. హిందూ కోడ్ని ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ గారు వ్యతిరేకించాడు. అదేవిధంగా క్యాబినెట్ కూడా వ్యతిరేకిస్తే ఈ భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి క్యాబినెట్ కి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అనేక ఆర్టికల్స్, వందల కొద్ది ఆర్టికల్స్ రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా అంబేద్కర్ గారు ఒక విషయం చెప్తాడు, కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లిబరేషన్ అంటాడు. అంటే ప్రతి మనిషి స్వేచ్ఛగా ఆలోచించమని చెప్తే ఇవాళ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వము ఇవాళ చంద్రబాబు నాయుడు కులంతో ఆలోచిస్తుంది అంబేద్కర్ గారిని. అదేవిధంగా దత్తపుత్రుడు ఉన్నాడు. దత్తపుత్రుడు ఇవాళ సనాతన యోధుడు అంటూ మతంతో ఆలోచిస్తున్నాడు. ఇవాళ రక్త మాంసములతో భారత రాజ్యాంగం నిర్మాణమైందని చెప్పి అయ్యంగారు చెప్పిన మాటను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇవాళ నిలువు దోపిడీ చేస్తున్నారు. అంబేద్కర్ గారిని ఆనాటి నుండి ఈనాటి వరకు అవమానిస్తూనే ఉన్నారు. కాబట్టి కూటమికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, అంబేద్కర్ గారిని అవమానిస్తే అంబేద్కర్ గారు జైలుకు వచ్చినా కూడా సహించలేదని చెప్తా ఉన్నాం. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో అంబేద్కర్ యొక్క ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే నెరవేరుతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాబో 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలంతా కూడా సుభిక్షంగా ఉంటారు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దానికి నిదర్శనమే మావిగానని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ రూపశిల్పిగా, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, సంఘ సంస్కర్తగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి సమానత్వము, స్వేచ్ఛ ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాదని ఆయన నమ్మి న్యాయ కోవిదుడిగా కూడా పనిచేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహనీయుల ఆశయాల అడుగుజాడల్లో నడిచినటువంటి ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ కేబినెట్ లో కూడా ఇవ్వనంతగా కూడా మహిళలకు, ఎస్సీ మహిళలకు హోం మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా జగనన్న స్థానం కల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వర్గాల అభివృద్ధికి
జగనన్న ఎంతగానో కృషి చేశారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో దళితుల పైన గిరిజనుల పైన కూడా దాడులు చేస్తూ అప్రజాస్వామికంగా కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 135 జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, మహిళలు, కార్మికులు అందరూ అభివృద్ధి పొందాలనే నినాదంతో ఈరోజు రాజ్యాంగ సృష్టికర్తమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడం ఎంతో ఆదర్శకరం. అలాంటి ఆదర్శకరం అడుగుజాడలను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడవడం జరిగింది. అదే విధంగా కేబినెట్ పదవిలో అయితే మీ సంక్షేమ పథకాలను ఎక్కువ శాతం, సగానికి పైగా సంక్షేమ పథకాలు మహిళలకే అందించడం జరిగింది. ఇప్పుడు కూడా కేవలం 50% రిజర్వేషన్ కూడా మహిళలకి వస్తుందంటే, దళితులకు వస్తుందంటే కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాతం వల్లనే ఈ రోజు ప్రతి ఒక్కరికి సమాన హక్కు, సౌభ్రాతృత్వం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.